కదా. మనం కొన్నిసార్లు దేవుని సన్నిధి అనేది నిర్లక్ష్యము చేస్తూ ఉంటాం. ఏం వెళ్తాంలే ఇప్పుడు అనుకుంటాం, లేదా తర్వాత పోదాంలే అని అనుకుంటాం, లేకపోతే ఈ వారానికి ఆగుదాంలే అని అనుకుంటాం కదా. కొన్నిసార్లు అనిపిస్తుంది జనాంగం ఎట్లా అనుకుంటారంటే ఇంకా వాళ్ళు మట్టి నుంచి తీయబడ్డారు కదా, ఇంకా మట్టి ముద్దలాగానే వాళ్ళకి వాళ్ళు అనుకుంటారేమో అనిపిస్తుంది. ఎందుకో చెప్పమంటారా? వర్షంలో వెళ్తే మట్టి ఏమైపోద్దండి? ముద్ద అయిపోయి కరిగిపోయినలాగా ఇలా అయిపోద్ది కదా. మనలో చాలామంది అట్లాగే అనుకుంటాం. చిన్న చినుకు పడితే అమ్మో నేను ముద్ద అయిపోతానేమో అని మందిరానికి దేవుని సన్నిధికి వెళ్ళలేం. ఇంకా మట్టి ముద్దల మెంటాలిటీతోనే ఉంటారనమాట. లేకపోతే కొంతమంది యవనస్తులతో మాట్లాడుతూ ఉన్నప్పుడు చెప్తారు, అమ్మో రేపు ఎగ్జామ్ అండి, అందుకనే నేనేం చేయను. రేపు ఎగ్జామ్ కదా, ఈరోజు ఫాస్టింగ్ ఉండొచ్చు కదా. రేపు ఎగ్జామ్ కదా, ఎవరితో ఫోన్లు మాట్లాడకుండా ఫోన్లు ఆఫ్ చేయొచ్చు కదా. రేపు ఎగ్జామ్ కదా, టీవీ చూడకుండా ఆపొచ్చు కదా. రేపు ఎగ్జామ్ కదా, ఇన్స్టా రీల్స్ని స్క్రోల్ చేయకుండా ఉండొచ్చు కదా. ఇవేమీ రావు. ఒక్క సాకు ఎక్కడొస్తుంది తెలుసా? రేపు ఎగ్జామ్ కదా, నేనేం చేయను, ప్రార్థన చేయను, చర్చ్కి వెళ్ళను. కుంటి సాకులు ఇచ్చుకునే వారిగా ఇంకా మనం ఉన్నామేమో. దేవుడు అందుకనే మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మిగిలిన రోజులు వెళ్ళకపోయిన పెద్ద దేవుడు లెక్కించడానికి ఉంటారు. కానీ ఎంత ఎక్కువగా దేవుని సన్నిధిలో మనం గడిపితే అంత ఎక్కువగా దేవుడు మన ప్రాణాత్మ దేహాల్ని తృప్తిపరుస్తా. ఆత్మీయ సంతృప్తి నిమిత్తము కూడా మనం ఏం చేయాలి? దేవుని సన్నిధిని ఎప్పుడు కూడా విడిచిపెట్టడానికి వీల్లేదు. ఎందుకంటే దేవుని సన్నిధిలోనే ఏముంటుందంట చెప్పండి? సంపూర్ణ సంతోషము. ఆయన సన్నిధిలోనే ఆయన ప్రసన్నతను అనుభవించగలం. హల్లెలూయా. ఆయన మహిమను మనం పొందుకోగలం. మనం ఎంత వాక్చాతుర్యం కలిగిన వారం కావచ్చు, ఎంత ప్రార్థనా పరులం కావచ్చు, ఎన్ని ఉపవాస దినాలు మనం ప్రకటించి మన పెద్ద గొప్ప హిస్టరీ ఉన్నప్పటికీ కూడా నువ్వు దేవుని సన్నిధిలో ఉన్నప్పుడే ఆయన ముఖ కాంతి, ఆయన ప్రసన్నతను నువ్వు చూడగలవు, ఆయన మహిమతో నింపబడగలవు. ఆమేన్.